తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయానికి, అలాగే సంక్షేమ పథకాలకి ఇచ్చినంత బడ్జెట్ మిగిలిన మౌలిక రంగ పథకాలకు కానీ, ఐటీ పేరు గాని ఎక్కడా సరిగ్గా కేటాయించినట్టు కనిపించట్లేదు. ఐటీకి ప్రభుత్వాలు ఎందుకు కేటాయిస్తాయండి? ఐటీ అనేది ప్రైవేట్ రంగం. ఐటీకి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్కువ కేటాయించదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అనేది ప్రైవేట్ సెక్టార్‌లో ఉంటుంది. సో, దానికి ఎందుకు కేటాయిస్తారు? ఇప్పుడు చట్నీస్‌కు, పార్కాయత్లకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తదా? సో, అది అజ్ఞానంతో అడిగే ప్రశ్న. ఇప్పుడు హోటళ్లకు ప్రభుత్వాలకు డబ్బులు కేటాయిస్తదా? ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజోపయోగాలకు ఇదంట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ప్రైవేట్ బిజినెస్ అది. ప్రైవేట్ ఇండస్ట్రీ. వాళ్ళకు ప్రభుత్వం ఎందుకు బడ్జెట్ ఇస్తది? నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు టీసీఎస్‌కు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయా? ఇన్ఫోసిస్‌కు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయా? అవి ప్రైవేట్ కంపెనీలు. వాటికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు, ఇతర ఫెసిలిటీస్ మాత్రమే ప్రభుత్వం సప్లై చేస్తుంది. అందువల్ల ఐటీ కంపెనీలకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు బడ్జెట్ ద్వారా. ఇక ప్రభుత్వంలో ఐటీ వినియోగం చాలా పరిమితంగా ఉంటుంది. అదేమి ప్రైవేట్ కంపెనీస్ కావు. గవర్నమెంట్‌కి ఒకసారి ఐటీ సొల్యూషన్స్ తయారు చేస్తే మళ్ళీ ఎప్పటికి రోజు ఉండవు కదా! అందువల్ల ఐటీ రంగానికి ఎప్పుడైనా తక్కువ ఖర్చే ఉంటుంది. అందువల్ల ఏ ప్రభుత్వమైనా ఒక దానిపైన ఎక్కువ ఖర్చు పెడితే ఇంకో దానిపైన తక్కువ ఖర్చు పెట్టాల్సిందే. ప్రియారిటీస్‌ని బట్టి మారుతూ ఉంటాయి. అన్నిటి మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు కదా! ఇప్పుడు ఉదాహరణకి ఈసారి బడ్జెట్ 2,91,000 బడ్జెట్‌లో 72,000 కోట్లు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ కేటాయించారు. సో, ఆ 20 ఇరిగేషన్‌కు 22,000 కోట్లు, 21,000, 22,000 కోట్లు కేటాయించారు. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఆటోమేటిక్‌గా భారీ కేటాయింపులుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరాభివృద్ధికి ఓ 10,000 కోట్లు కేటాయించారు. సో, ఇలా ఒక్కొక్క రంగానికి కేటాయింపులుంటాయి. ఒక రంగానికి ప్రియారిటీ పెరిగిందంటే ఇంకో రంగానికి తగ్గాల్సిందే. ఉన్న బడ్జెట్ అది కదా! అందువల్ల అగ్రికల్చర్‌లో కూడా ఇందులో మరి అసలు యాక్చువల్‌గా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌కి పెట్టిన ఖర్చు ఎంత అనేది చూడాలి. ఇప్పుడు హార్టికల్చర్‌కి 700 కోట్లే. మీకు పశు పోషణకు 1980 2,000 కోట్లు మాత్రమే. అందువల్ల అల్టిమేట్‌గా డీటెయిల్స్ చూస్తే తప్ప నిజంగా అగ్రికల్చర్‌కి భారీ బడ్జెట్ కనపడుతుంది. అగ్రికల్చర్ కూడా పథకాలు కూడా అందులో ఇంక్లూడ్ అయ్యాయనుకోండి. అది యాక్చువల్‌గా తక్కువ ఉంటుంది.